ఇంతవరకు ఏం చదువుకున్నాము అనేది ఒక్కసారి చూసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో ఒక్కసారి చూద్దామండి. సో దిస్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ నోట్స్ ఆఫ్ వాట్ ఈస్ లెర్న్డ్ ఇన్ సాంస్క్రిట్ సో ఫార్. సాంస్క్రిట్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ది వరల్డ్. భాషా శాస్త్రంలో ఏం చేశారంటే వేరు వేరు కంట్రీస్ భాషలన్నిటినీ ఒక కంపారిటివ్ స్టడీ చేసి ఆ పోలికల్ని బట్టి ఇవన్నిటికీ ఒక మూల భాష ఒకటి ఉంది, ఒక రూట్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, అది మాతృభాష వీటన్నింటికి. అందులో నుంచి లాంగ్వేజెస్ వచ్చాయి అని రీసెర్చర్స్ ద్వారా కనిపెట్టారనమాట. ఇదంతా కూడా మొదలుపెట్టిన ఆయన మ్యాక్స్ ముల్లర్. యూరోపియన్స్ చాలా కృషి చేశారు దీని మీద. ఎక్కడైతే పోలికలు చూశారో వాటిని కంపేర్ చేశారు. మొదట్లో మనకి ఇండియన్ లాంగ్వేజెస్ కొన్ని ఉండేవి, వాటిని ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని అంటాం. మన సౌత్ ఇండియాలో ఇప్పటికే ఉన్నాయి. మన తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము ఇవన్నీ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్. తర్వాత ఆరియన్స్ వచ్చిన తర్వాత ఆరియన్ లాంగ్వేజెస్ వచ్చాయన్నమాట. మనకి ఈ రెండిట్లో పోలికలు ఉన్నాయి. ఈ రెండు కలిపి ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అని స్టడీ చేశారు. తర్వాత ఏం చేశారంటే ఇరానియన్ లాంగ్వేజ్ అంటే అరబిక్ అవి ఉన్నాయి, అవి కూడా క్లాసికల్ లాంగ్వేజెస్. they look very similar and near to our Sanskrit language. Therefore వాటిని కూడా కలిపి ఏం చేశారంటే ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ గ్రూప్ అని తయారు చేశారు. ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ గ్రూప్ తర్వాత ఏం చేశారంటే కొన్ని యూరోపియన్ లాంగ్వేజెస్ లో కూడా పోలికలు కనిపించాయి. తర్వాత చాలా యూరోపియన్ లాంగ్వేజెస్ లో పోలికలు కనిపించాయి వీటితో. సో దాని ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నారు, ఫ్యామిలీ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. ఈ స్టడీస్ లో వీళ్ళు కనిపెట్టింది ఏమిటంటే చాలా భాషలకి ఒక భాష ఉండి ఉంటుంది అని దే కన్స్ట్రక్టెడ్ ఇట్, అంటే అబ్స్ట్రాక్ట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ పై లాంగ్వేజ్, ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. పై లాంగ్వేజ్ అది అన్నింటికీ మాతృక. దానికి చాలా దగ్గరగా ఉన్నది సంస్కృతం. మిగతావన్నీ ఓవర్ టైం కొన్ని చేంజెస్ జరుగుతూ భాషలు మార్పు చెందిపోయాయి అనమాట. మార్పు చెంది వాళ్ళు మనకి వేరువేరుగా కనపడతాయి. మనం డూ వి బిలీవ్ దట్ ఇంగ్లీష్ హెస్ కమ్ అవుట్ ఫ్రమ్ సాంస్క్రిట్? కనపడదు మనకి, కానీ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, దానికి అంత సైన్స్ ఉంది. ఈ విధంగా మనకి ఏమిటంటే ఆల్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ కి మాతృక సంస్కృతం అయింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్. ఇది ఒక్క మాట చెబుదాము ఎందుకు మనం సంస్కృతం చదువుకోవాలి అనేది. తర్వాత ఇట్ ఈస్ ది బేస్ లాంగ్వేజ్ ఫర్ మెనీ ఆఫ్ ది ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. In India, it is considered as the most sacred language in which the universal truths are available as great works from the ancient Indian sages. అంటే మనం ఇప్పుడు జ్ఞానము అని ఏదైతే అనుకుంటున్నామో ది ఎంటైర్ వరల్డ్ హ్యాస్ యాక్సెప్టెడ్ ది ట్రూత్, ది ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ వేదాస్. ఆ వేదాలు అనేవి ఎందులో ఉన్నాయండి? సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. అంతేకాదు దాని తర్వాత వచ్చినటువంటి అనేకమైన సేక్రెడ్ స్క్రిప్చర్స్ అన్ని కూడా లైక్ దర్శనాస్ అనండి, ఉపవేదాలనండి, పురాణాలనండి అన్ని కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లోనే ఉన్నాయి. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఈజ్ సచ్ ఎ స్టోర్. అది మనకి అటువంటి నాలెడ్జ్ ని అందించినటువంటి లాంగ్వేజ్, అది అంత గొప్ప లాంగ్వేజ్ అనమాట అది. అండ్ ఎవ్రీబడి డెఫినెట్లీ యాక్సెప్టెడ్ ది సుప్రమసీ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ది అవైలబుల్ లిటరేచర్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఇది అందరూ కూడా దీన్ని పట్టుకుని యూరోపియన్స్ మోస్ట్లీ చాలా వర్క్ చేశారు. ఓకే, ది వెరీ అటరెన్స్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ ఇస్ బిలీవ్డ్ టు ప్యూరిఫై ది బ్రెత్ ఆఫ్ ది పర్సన్ ఇన్ పర్టిక్యులర్ అండ్ ది ఓవరాల్ హెల్త్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఇన్ జనరల్. దీనికి అర్థం ఎందుకు రాశానంటే నేను మీకు ఎప్పుడు చెప్తాను, సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. పైగా ఒరిజినల్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వాజ్ ఏ ఫోనెటిక్ లాంగ్వేజ్, అది స్వరయుక్తంగా ఉండేది. అవన్నీ ఎందుకుంటాయంటే మీకు దీని ఉచ్చారణతోనే మనకి నోస్ కి థ్రోట్ కి సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా ప్యూరిఫై అయిపోతాయండి. అంత శుద్ధమైన ఉచ్చారణ ఉంటుంది. ఆ ఉచ్చారణని అలాగే ప్రాక్టీస్ చేసి అలాగే మాట్లాడాలి. అందుకనే వేదాలు ఇప్పుడు యూరోపియన్స్ వేదాలు బ్రహ్మాండంగా చదువుతారు ఇండియన్స్ కంటే, కొంతమంది ఇండియన్స్ కంటే. కానీ మీరు గమనించండి, వాళ్ళు చదివినా వీళ్ళు చదివిన వేదంలో తేడా రాదు. ఎందుకు రాదు అంటే ది స్ట్రక్చర్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ ఇస్ లైక్ దట్, దట్స్ మేడ్ లైక్ దట్. అదంతా ఎందులో వస్తుంది? ఉచ్చారణ. శిక్ష అని ప్రత్యేకంగా దానికి ఒక వేదాంగం కూడా ఇచ్చారనమాట, ఎట్లా ఉచ్చరించాలి అనేది. కనుక అది మొత్తం ఓవరాల్ హెల్త్ ని మోర్సో ఇందులో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది. మీరు బీజాక్షరం అనే మాట వినుంటారు. బీజాక్షరం అంటే ఏమిటంటే ఏ లెటర్ ఈజ్ అది ప్యాక్డ్ విత్ ఎనర్జీ ప్యాక్డ్ అనమాట ఒక లెటర్ అంటే.
బీజము అంటే రూట్ ఫర్ వాట్? రూట్ ఫర్ ఎనర్జీ. ఒక్కొక్క అక్షరం పలకడంలో మీరు ఒక్కొక్క ఎనర్జీని పొందుతారు మీరు. దట్ ఈస్ హౌ దట్ లాంగ్వేజ్ ఈస్ డిజైన్. అందుకని సంస్కృతం మాట్లాడడం వల్ల చాలా హెల్త్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి జనరల్ గా. ఇంకపోతే ఆ లిటరేచర్ చదివినందువల్ల మన స్పిరిచువల్ గ్రోత్ కూడా చాలా వస్తుంది. స్పిరిచువల్ గ్రోత్ మీన్స్ ఇట్ హెల్ప్స్ ఓన్లీ, ఇట్ గివ్స్ యూ ఓన్లీ ది బెస్ట్ వే యాజ్ హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. మనం బతికాము, పుట్టాము, బతుకుతున్నాము, హాయిగా ఎలా బ్రతికి వెళ్ళిపోవాలి అనే దానికి దారి చూపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ యాంగిల్. ఇన్ దిస్ లాంగ్వేజ్ ఆల్ వర్డ్స్ హ్యావ్ ఎటిమోలాజికల్ కంటెక్స్ట్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాను, సంస్కృత భాషలో ఏ అక్షరము కూడా, ఏ పదము కూడా దాని అంతటా అది రాదండి. అక్షరాలు రావడానికి మాహేశ్వర సూత్రాలని ఒక బేస్ ఏర్పాటు చేసుకుని మొత్తం అక్షరాలని, వర్ణమాలని డిజైన్ చేశారు. ఇది మనం తెలుసుకున్నాం మనం చాలా డీటెయిల్డ్ గా. దాని తర్వాత ఈ వర్ణాలతోటి శబ్దాలు ఏర్పడ్డాయి. అక్కడ మనం పదాలు, వర్డ్స్ అనం, శబ్దాలు అంటాం, బికాస్ దే ఆర్ ఫోనెటిక్ ఒరిజినలీ. అందుకని ఈ శబ్దాలు ఏర్పడ్డాయి. ఈ శబ్దాలు వాటంతటా గుర్తునే ఏర్పాటు అవ్వలేదండి. ప్రతి శబ్దానికి దేర్ ఇస్ ఎన్ ఎటిమాలజీ బిహైండ్ దట్. అది ఎందుకని, ఎలా ఫార్మ్ అయింది, ఆ ఫార్మ్ అవడంలో ఉద్దేశం ఏంటి, దాని వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దట్, ఇది చెప్పేటందుకే మనకి శాస్త్రాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఎలాగైతే ఉచ్చారణకు శిక్ష ఉందో వ్యాకరణం ఉంది మనకి. వ్యాకరణం ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ ది మీనింగ్, హౌ ది మీనింగ్ ఈస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దీస్ వర్డ్స్. ఈ శబ్దాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి చెప్తుంది అన్నమాట. ఈ ఎటిమోలాజికల్ కంటెక్స్ట్ ఉంటుంది. అంటే ఏమిటంటే ప్రతి మాట కూడా, ఏ మాట మనం మాట్లాడుతున్నది భాషలో సాంస్క్రిట్ లో మాట్లాడుతున్నామో దానికి ఒక మూలాపదం ఒకటి ఉంటుంది, వాట్ వి కాల్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ అనేది ఒకటి మధ్యలో ఉంటుంది, కానీ దీనికి రూట్ అయినటువంటి దానిని ధాతువు అని అంటాం. ధాతువు. ఈ ధాతునే మనం ప్రకృతి అని అంటాం. ఈ ప్రకృతికి ఒక ప్రత్యయం కలిసి, ప్రత్యయం అంటే పురుష, ప్రకృతి పురుషుల కలయిక వల్ల సృష్టి జరిగి ఇక్కడ శబ్దం ఏర్పడుతుంది. వర్డ్స్ ఇన్ దిస్ లాంగ్వేజ్. నేను ఇక్కడ ఈ సాంస్క్రిట్ లో రాసిన మాటలు కూడా చదవండి. బ్రాకెట్స్ లో ఉన్నాయంటే అర్థం వదిలిపెట్టేయమని కాదు, అది నేను ప్రత్యేకం ఇంపార్టెంట్ అని సూచించడానికి బ్రాకెట్స్ లో పెట్టాను. వర్డ్స్ అని అంటాము, దట్స్ ఎ లూజ్ వర్డ్. వెన్ ఇట్ కమ్స్ టు సాంస్క్రిట్ యూ షుడ్ సే ఏ శబ్దం, శబ్ద అనాలి, వర్డ్ అనకూడదు అసలు. ఓకే, మన అండర్స్టాండింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో వర్డ్స్ ఇన్ దిస్ లాంగ్వేజ్ ఆర్ ఫార్మ్డ్ బై ప్రత్యయాస్ జాయినింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ధాతుస్. ఈ భాషలో ఏమిటంటే ధాతువు అనేది ప్రకృతికి కుడివైపు చివరలో ప్రత్యయం చేరినందువల్ల ఇక్కడ శబ్దాలు ఏర్పడతాయి. అందుకని దాన్ని మనం ఏం రాసామంటే ప్రత్యయాస్ జాయినింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ధాతుస్. ధాతువుని ప్రకృతి అంటాము, ప్రత్యయాన్ని పురుష అని అంటాము. ఇట్లా ఏర్పాటు అవుతాయి మాటలు అనేవి. సో ఇట్స్ ఏ స్మాల్ ఇంట్రొడక్షన్. ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏమిటంటే, ఇది ప్రాపర్ మనం వీఆర్ కమింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్. రూట్ వర్డ్స్ కొన్ని చదువుకోవాలి మనం. అంటే రూట్ వర్డ్ నుంచి మనం భాషలో ఉపయోగించేటటువంటి వర్డ్స్ నేర్చుకుంటాం మనం. భాషలో ఉపయోగిస్తున్న వర్డ్స్ కి రూట్ వర్డ్ ఏమిటి అనేది ఎందుకు తెలియాలి అని అంటే, రూట్ వర్డ్స్ భాషలో ప్రయోగించకూడదు. రూట్ వర్డ్ కి ప్రత్యయం కలిపిన తర్వాతనే అది భాషలో ప్రయోగించే అర్హతని పొందుతుంది. అందుకని అప్పుడు మనం దాన్ని మాత్రమే భాషలో వాడచ్చు అనమాట. అంచేత కొన్ని మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్ ఏంటంటే సర్వనామ శబ్దాలు. రూట్ వర్డ్ ఏతత్ అనే ఒక శబ్దం తీసుకుంటే ఇది సర్వనామం. ఇది ఇట్స్ ఫార్మ్స్ ఇన్ ది 3 genders అండ్ 3 numbers. మనం చదువుకున్నది ఏతత్ అనే ఒక రూట్ వర్డ్ తీసుకుని దీనికి 3 genders అంటే 3 లింగాలలో, మనకి లింగాలు 3 ఉంటాయి అని మనకు తెలుసు. 3 numbers లో, నంబర్స్ అంటే వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సో ఈ 3 వచనాల్లో ఈ శబ్దం యొక్క, ఈ రూట్ వర్డ్ యొక్క ఫార్మ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చదువుకున్నాం. ఇది ఇక్కడ నేను రాశాను చూడండి, త్రిషు లింగేషు త్రిషు వచనేషు రూపాణి అంటే త్రిషులింగేషు అంటే 3, 3 అనే శబ్దం 3. ఈ షు అనేది సప్తమి విభక్తిని సూచిస్తుంది. అలాగే లింగేషు, లింగము అంటే లింగము, లింగేషు అంటే లింగమునందు, అంటే 3 లింగములయందు అని అర్థం. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇలా మాట్లాడినప్పుడు ఇంక మీకు అర్థం కావాలి. త్రిషులింగేషు, సిమిలర్లీ త్రిషు వచనేషు, 3 వచనముల యందు కూడా రూపాణి, రూపం, రూపే, రూపాణి. మీరు చదువుకున్న నపుంసలింగ శబ్దం రూపం అనేది. అంచేత ఇందులో ఉండేటటువంటి రూపాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లింగం చూపించాను, ఏకవచనం, ద్వివచనం, వచనం. అంటే ఇక్కడ లింగం చూపించాను, ఇక్కడ వచనం చూపించాను. పుల్లింగంలో ఏతత్ అనే రూట్ వర్డ్ లో నుంచి వచ్చిన శబ్దం ఏషః ఏకవచనంలో, పుల్లింగంలో.
పుల్లింగంలో ద్వివచనంలో ఏతౌ, పుల్లింగంలో బహువచనంలో ఏతే, ఏషః ఏతౌ ఏతే. ఎండింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీస్ ఎండింగ్స్ దే మార్క్ ది ఫార్మేషన్ ఆఫ్ వేరియస్ వర్డ్స్. అవి అలాగే జరుగుతాయి ఆల్మోస్ట్, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే, అవి ఇప్పుడు అక్కర్లేదు మనకి, ఇనీషియల్ గా జనరల్ గా ఇలాగే జరుగుతాయి అన్నమాట. అంచేత మొదట మన పుల్లింగంలో ఏకద్విబహువచనంలో అహ ఔ ఏ అనేలాగా సర్వనామ శబ్దానికి ఎండ్ అవుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏషః ఏతౌ ఏతే. అలాగే స్త్రీలింగంలో ఏషా ఏతే ఏతాహ అని వస్తుంది. ఇది ఆకారాంత శబ్దం ఇక్కడ. తర్వాత నపుంసకలింగంలో ఈ ఏతత్ అనే రూట్ వర్డ్ నుంచి ఏతత్ అనే ఉంటుంది. ఏతత్ ఏతే ఏతాని అంటే ఇక్కడ తత్ తే తాని అని అనుకోవచ్చు, లేకపోతే ఏ ఆని అని వస్తాయి అనమాట. ఏతత్ శబ్దం తర్వాత మనం తత్ శబ్దం చదివాం మనం. ఏతత్ శబ్దానికి తత్ శబ్దానికి తేడా అంటే ఏతత్ అంటే దిస్ అని, తత్ అంటే దట్ అని. దగ్గరగా ఉండేదాన్ని ఏతత్ అంటాం, దూరంగా ఉండేదాన్ని తత్ అంటాం. ఈ తత్ శబ్దానికి ఫార్మ్స్ ఎలా వచ్చాయి అంటే ఈ ఏ ఒకటే లేదు అంతే, అంతే కదా. తీసేస్తే మీకు ఇక్కడ ఈ షా అని ఉన్నదానికి సహా అని వస్తుంది. ఏకవచనంలో పుల్లింగంలో తత్ శబ్దానికి సహా తౌ తే. ఇక్కడ కూడా చూడండి మీకు ఇవి మారో, అహ ఔ ఏ, ఆ ఏ ఆహ, తత్ తే తాని అవే ఉంటాయి చూడండి ఇక్కడ కూడా, అంతకంటే వేరే ఏమీ ఉండవు. సో సహా అనేది ఏకవచనంలో వస్తుంది పుల్లింగంలో, తౌ తే, సహ తౌ తే, అహ ఔ ఏ ఇలా వస్తుంది. ప్రస్తుతం మనం చదువుతున్న లెవెల్లో పుల్లింగ శబ్దాలన్నీ కూడా ఈ విసర్గతో ఎండ్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు విసర్గ కనపడింది అంటే అది ఏకవచన పుల్లింగ శబ్దము అని ఆల్మోస్ట్ ప్రస్తుతానికి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు దాని ద్వివచన బహువచన శబ్దాలు, దాని ముందు వాడేటటువంటి ఏమైనా విశేషణాలు ఉంటే సర్వనామ శబ్దాలు, ఈ ఏతత్ లాంటి శబ్దాలు, అది కూడా మీరు అర్థమైపోతుంది అన్నమాట. ఇదే స్త్రీలింగంలోకి వచ్చేటప్పటికి ఈ సహ బికమ్స్ సా. ఇది ఆకారాంతం ఉంటుంది స్త్రీలింగంలో. ఆకారాంత శబ్దం మనం ముందు చదువుకున్నాం. స్త్రీలింగంలో రెండు అంతాలు ఉంటాయి, ఆకారాంతం ఉంటుంది, ఈకారాంతం ఉంటుంది. మనం మొట్టమొదట్లో ఆకారాంతం మాత్రమే చదివాం కనుక ఈ స్థాయిలో అదే చూపించాను, ఈకారాంతం తర్వాత వస్తుంది కనుక సా. దీనికి సా తే తాహ, ఇది కూడా ఆ ఏ ఆహ, ఎండింగ్స్ మారవు. నపుంసకలింగంలో ఈ తత్ అనే శబ్దాన్ని ఇందాక ఏ తత్కి ఏ తత్తే ఉన్నట్లు ఇక్కడ కూడా తత్కి తత్తే ఉంటుంది. తత్ తే తాని అని ఉంటాయి. ఇది ఒక్కటి మనం చదువుకున్నాం. తర్వాత ఇంకొక రూట్ వర్డ్ చదివాం మనం, కిమ్ అనేటటువంటిది. కిమ్ అంటే ఎవరు అనే అర్థంలో. ఇప్పుడు ఏ తత్ అంటే ఇది, తత్ అంటే అది, దగ్గరది దూరంది. కిమ్ అంటే హూ, ఎవరు, ఏమి అనేటటువంటిది అనమాట. ఇది ఈ శబ్దం ఏం చదివాం మనం పుల్లింగంలో ఏకవచనంలో వాటిలాగే వస్తుంది మళ్ళీ. అహ ఔ ఏ, ఆ ఏ ఆహా, కిమ్ అంటే ఏ ఆని, కిమ్ కే కాని అని వస్తాయి అనమాట. సో పుల్లింగంలో మీకు ఏకద్వి బహువచనాల్లో కహ కౌ కే అని వస్తాయి. అలాగే స్త్రీలింగంలో కా కే కాహ అని వస్తాయి. నపుంసకలింగంలో కిమ్ కే కాని అని వస్తాయి. మీకు మనం కొన్ని కామన్ నౌన్స్ కూడా మనం చూడాలి. కామన్ నౌన్స్ అంటే నామశబ్దాలు అని అంటాం, నామవాచకాలు అని తెలుగులో అంటాం, నామశబ్దాలు అని సంస్కృతంలో అంటాం, వీటిని ఇంగ్లీష్ లో కామన్ నౌన్స్ అని అంటాం. కామన్ నౌన్స్ అంటే ప్రాపర్ నౌన్ అంటే రాముడు అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అంటే బాయ్ అంటే కామన్ నౌన్ అవుతుంది, చాలా మందికి చెందేది అంతే. అంచేత ఇది ఇన్ 3 జెండర్స్ అండ్ 3 నంబర్స్, త్రిషు లింగేషు త్రిషు వచనేషు నామశబ్దాహ. ఇందులో అబ్జర్వ్ చేయండి మీరు, సాధారణంగా ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నేను పైన చెప్పిన పాయింట్స్ ఇక్కడ చెప్పాను నేను మీకు, అంటే కాంప్రహెన్సివ్ గా నోట్ అంతా ఇచ్చానని చెప్పాను కదా. వర్డ్స్ ఇన్ మ్యాస్కులైన్ జెండర్ ఎండ్ ఇన్ విసర్గా, గుర్తుపెట్టుకోండి. విసర్గా ఇన్ సింగులర్ నంబర్ ఏకవచనే. ఇప్పుడు ఈ నే అన్నానంటే ఏకవచనము అంటే అది నౌను, ఏకవచనం. ఏకవచనే అంటే ఏకవచనము నందు అని అర్థం అనమాట, సప్తమి ప్రయోగం అనమాట. ఇక్కడి నుంచి నేను ఎక్కడైనా ఈ నేలు వాడానంటే సప్తమి, త్రిషు లింగేషు వచనేషు ఇలా అన్నానంటే అది వాటిలో అని అర్థం చేసుకోవాలి. సో ఇన్ సింగులర్ నంబర్ ఏకవచనే, మ్యాస్కులైన్ జెండర్ ఎండ్ ఇన్ విసర్గా, విసర్గతోటి ఎండ్ అవుతాయి. డ్యూయల్ నంబర్ లో ఔ అనే దాంతో ఎండ్ అవుతాయి. ద్వివచనంలో, బహువచనంలో అంటే ప్లూరల్ నెంబర్ లో ఆహ అనే దాంతో ఎండ్ అవుతాయి. ఇదే నేను మీకు పై టేబుల్స్ లో చూపించాను నేను. తర్వాత వర్డ్స్ ఇన్ ఫెమినైన్ జెండర్
ఆకారాంతంగా ఉంటాయి. ఏకవచనంలో ఆకారాంతం అయి ఉంటుంది, లేదు ఈకారాంతం కూడా అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ ఇన్ సింగులర్ నంబర్ ఇన్ జనరల్. ఎప్పుడు చెప్తున్నాను, ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి ఎక్సెప్షన్స్ అప్పుడే వద్దు మనకి. ఇన్ జనరల్ ఆల్ ఫెమినైన్ జెండర్ వర్డ్స్ ఇన్ ఫెమినైన్ జెండర్ అండ్ ఇన్ ఆకారాంతం దీర్ఘ ఆకారం, ఈకారాంతం దీర్ఘ ఈకారాంతం. ఇది వీటికి ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ద్వివచనంలో ఏ అని ఎండ్ అవుతాయి. అంటే సీత అని ఉందనుకోండి, సీతే అని అవుతుంది అట్లా. అలాగే ఇన్ డ్యూవల్ నంబర్ ద్వివచనంలో, అండ్ ఆహా ఇన్ ప్లూరల్ నంబర్ బహువచనంలో ఆహా అనే దాంతో ఎండ్ అవుతుంది. ఉదాహరణలన్నీ కింద చూస్తాం మనము. అలాగే ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు దే ఎండ్ ఇన్ యౌ ఇన్ డ్యూవల్ నంబర్. యౌ యహ అంటే ఈ యౌ యహ. నది నద్యౌ నద్యః ఇది మనం చదువుకున్నాం కనుక మీకు గుర్తుంటుంది. ఆ విధంగా మీకు ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు వస్తాయి. వర్డ్స్ ఇన్ న్యూటర్ జెండర్ అంటే నపుంసక లింగంలో ఉండే శబ్దాలన్నీ కూడా అమ్ముతో అంతమవుతాయి. అమ్ము, పుష్పం, ఫలం ఇలాంటివి అనమాట. అట్లా అమ్మ అనే దాంతో అంతమవుతాయి. దీనికి డ్యూవల్ నంబర్లో ద్వివచనంలో ఏ అని వస్తుంది. ఏ ఆని అని వస్తుంది అనమాట. అంచేత అంటే పుష్పం అని ఉందనుకోండి, ద్వివచనంలో పుష్పే, బహువచనంలో పుష్పాణి. ఆని అనేది ఆని గాని అవ్వచ్చును. ఆణి ఎప్పుడవుతుంది అంటే నా ఎప్పుడవుతుంది అని అంటే ఆ వర్డ్ లో రా గాని షా గాని ఉంటే, ఆ వర్డ్ లో రా గాని షా గాని ఉంటే అక్కడ నీ కాకుండా నీ వస్తుంది అంతే. అదొక రూల్ అది. చేత అది మనకి వాడుకలో అర్థమైపోతుంది. ఆని అని వస్తుంది. ఇది నపుంసకలింగ శబ్దాలు. ఇది మనం చదువుకున్నాం. ఇక్కడ త్రిషులింగేషు త్రిషువచనేషు వీఆర్ సీయింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఏమిటంటే అంటే ఇందాక సర్వనామ శబ్దాలు చూసాము, ఇవి కూడా కామన్ నౌన్స్ ఇవి. ఇందులో చూడండి, పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగాల్లో ఎగ్జాంపుల్ శబ్దం బాలక అని చూసాం. బాలక, బాలక, బాలకౌ, బాలకాహ. ఇప్పుడు పైన రాసిన దాంట్లో అబ్జర్వ్ చేయమన్న దాంట్లో మీకు చూడండి, పుల్లింగంలో విసర్గతో ఏకవచనంలో ఎండ్ అవుతుంది, అవుతో ద్వివచనంలో ఎండ్ అవుతుంది, ఆహతో బహువచనంలో ఎండ్ అవుతుంది. అహ ఔ ఆహ, బాలక, బాలకౌ, బాలకాహ. అదే స్త్రీలింగంలోకి వస్తే బాలిక అని అవుతుంది. బాలిక అంటే ఇది ఆకారాంతం. ఆకారాంతం వచ్చినప్పుడు పైన ఏం రాసాము మనం నోట్లో, ఇక్కడ ఏ ఆహా అని ఎండ్ అవుతాయి. అంటే బాలిక, బాలికే, బాలికాహ. చూశారు కదా, ఈ విధంగా ఎండ్ అవుతాయి. అలాగే స్త్రీలింగ శబ్దాలు ఈకారాంతాలు కూడా ఉంటాయి. నది అంటే నది, ఇక్కడ ఈ యౌ యహ అని ఎండ్ అవుతాయి. నది, నద్యౌ నద్యః అని ఎండ్ అవుతాయి. నపుంసకలింగంలో పుస్తక అనే శబ్దం తీసుకుంటే అమ్ అనే ఎండింగ్ వస్తుంది. ఏకవచనంలో పుస్తకం, ఏ ఆని. అంచేత పుస్తకం, పుస్తకే, పుస్తకాని. ఈ విధంగా నపుంసకలింగ శబ్దాలు వస్తాయి. ఇవన్నీ మనం కామన్ నౌన్స్ చూసాం. బాలక అంటే బాలిక అంటే కామన్ నౌన్స్. నౌ ప్రాపర్ నౌన్స్ కూడా ఇలాగే వస్తాయి. సేమ్ ఎండింగ్స్ ఉంటాయి, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఉదాహరణకి పుల్లింగంలో రామ శబ్దం తీసుకున్నాం అనుకోండి, ఏకవచనంలో అహ ఔ ఆహ, రామః, రామౌ, రామాహ అని వస్తుంది. స్త్రీలింగంలో ఆకారాంతంలో సీత, ఆకారాంతం, సీతే, సీతాహ అని వస్తుంది. గౌరీ అన్నాం అనుకోండి, స్త్రీలింగం ఇది కూడా ఈకారాంత స్త్రీలింగ శబ్దం. గౌరీ ఈ యౌ యహ, గౌరీ, గౌర్యౌ, గౌర్యః. నపుంసకలింగంలో ఆమ్రం, ఒక మామిడి పండు. ఆమ్రం అంటే ఇక్కడ మీకు అమ్ అనే దాంతో ఎండింగ్ వచ్చింది. ఆమ్రం, ఏ ఆని, ఆమ్రం, ఆమ్రే, ఆమ్రాణి. ఇక్కడ నీ ఎందుకు వచ్చింది అని అంటే, ఆని ప్లేస్ లో నీ ఎందుకు వచ్చింది అంటే, ఆమ్రా అనే దాంట్లో రకారం ఉంది కదా, రఫం గాని షా గాని ఉంటే మనకి నా అవుతుంది అని మనం చెప్పుకున్నాం. రసాభ్యాం నోణ సమానపదే అనేది దాని సూత్రం అనమాట. అంచేత ఆమ్రాణి అని ఇక్కడ వచ్చింది. ఈ విధంగా ఫార్మ్ అవుతాయి సబ్స్టిట్యూట్. నా ఇప్పుడు మనం ఏం చూసామండి, కొన్ని శబ్దాలు చూసాము, వాటికి వచనాల్లో ఆ శబ్దం యొక్క రూపాలు ఎలా ఉంటాయి, ఆ శబ్దానికి రూట్ వర్డ్ ఏమిటి, ఆ రూట్ వర్డ్ నుంచి వచ్చిన శబ్దాలు ఏమిటి, ఆ శబ్దాలు ఏకద్వి బహువచనాల్లో వాటి రూపాలు ఎలా ఉంటాయి, అవి ఏ లింగాల్లో ఎలా ఉంటాయి, పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాల్లో. ఇంతవరకు మనం చదువుకున్నాం. మనం తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తుంటే పురుషాల్లోకి పెడదాం మనం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పురుషాలు. పురుషాలు మనకు తెలిసిన 3 పురుషాలు ఉంటాయి. నౌ వి లుక్ ఇంటు ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పర్సన్స్. పురుషాహ, వి నో దేర్ ఆర్ 3 పర్సన్స్. అంటే
ఇక్కడ పర్సన్స్ అంటే మనుషులను కాదండి, పురుషాలు అని ఉత్తినే అర్థం అవడం కూడా రాశాను అంతే. అది ఫస్ట్ పర్సన్. ఇంగ్లీష్ లో మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అంటాం. ఎందుకంటే ఇంగ్లీష్ లో మనకు తొందరగా అర్థం అవుతుంది, తెలిసింది కనుక. ఫస్ట్ పర్సన్ అంటే ది పర్సన్ హూ ఈజ్ అడ్రసింగ్, ది అడ్రసర్ ఈజ్ ది ఫస్ట్ పర్సన్. ఉత్తమ పురుష అని అంటాం మనం దాన్ని. ఉత్తమ, ది వన్ హూ ఈజ్ అడ్రసింగ్. దీనికి వర్డ్స్ ఏముంటాయంటే, రూట్ వర్డ్ అస్మత్ అనేది శబ్దం, మూల శబ్దం అస్మత్. ఈ అస్మత్ సింగులర్ లో అహం అవుతుంది, దాని ఇంగ్లీష్ లో ఐ అన్నమాట. మనకి ఇంపార్టెంట్ ఈ వర్డ్స్ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోండి మీరు. ఇది అర్థం అవడం కోసం మాత్రమే ఇంగ్లీష్. మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది సాంస్క్రిట్ వర్డ్స్ మీద మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఉత్తిన అహం అని రాస్తే అహం అంటే అర్థం ఏమిటి అనే డౌట్ రాకుండా ఐ అని రాశాను. ఐ అహం, నేను అనేది. అంటే అస్మత్ అనేది రూట్ వర్డ్ ఇక్కడ. ఎలాగైతే ఏతత్ శబ్దం నుంచి ఏషః, తత్ శబ్దం నుంచి సహా వచ్చాయో, ఇక్కడ అస్మత్ అనే శబ్దం నుంచి అహం అనే శబ్దం సింగులర్ లో వచ్చింది. ఎక్కడ? ఉత్తమ పురుషంలో. అంటే వీఆర్ అడ్రసింగ్, నేను అడ్రస్ చేస్తున్నాను, నేను అని మాట్లాడుతున్నాను ఇప్పుడు, నేను చెప్తున్నాను. ఆ నేను అనేది అహం. అలాగే ద్వివచనంలో మేమిద్దరము, వి టూ అనే దానికి ఆవాం అని అంటాం. అలాగే బహువచనంలో మేమందరము, వి ఆల్, మేమందరం నేర్చుకుంటున్నాము, వయం, వయం పఠామహ అని అంటాం అన్నమాట. తర్వాత ఇది ప్లూరల్ నెంబర్ లో వయం అని అంటాం. ఇవి అస్మత్ శబ్దం నుంచి వచ్చేటటువంటివి ఫస్ట్ పర్సన్ లో. సింగులర్, ట్విన్ అండ్ బహువచనాల్లో అహం, ఆవాం, వయం, ఇంతే. ఈ మాటలే ఉంటాయి, ఇంకెందులో ఇంక వేరే మాటలేమి ఉండవు. ఇదే ఉత్తమ పురుష అంటే. సెకండ్ పర్సన్ అంటే మధ్యమ పురుష. ఇక్కడ ది అడ్రసీ అంటే ది హూ ఈజ్ అడ్రస్డ్ అదనమాట. ఇందులో రూట్ వర్డ్, దీని శబ్దాన్ని ఏమంటే అస్మత్ లాగానే ఇక్కడ యుష్మత్ అని దీనికి రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్ లో నుంచి వచ్చే శబ్దం ఏమిటంటే యు అంటే త్వం. సింగులర్ లో యు అంటే త్వం, నువ్వు అని అర్థం అనమాట. యు టూ, మీరిద్దరు అంటే యువాం, అది డ్యూవల్ నంబర్ అంటే ద్వివచనం. అలాగే యు ఆల్ అంటే యూఎం, మీరంతా, ఇది ప్లూరల్ లో. దీన్ని ఏమంటాం మనం? యూఎం అనేదాన్ని బహువచనంలో చెప్తాము అన్నమాట. అంచేత యుష్మత్ అనేది మధ్యమ పురుషంలో రూట్ వర్డ్ అయితే, దీంట్లో నుంచి వచ్చేటువంటి ఫార్మ్స్ ఏకవచనంలో త్వం, ద్వివచనంలో యువాం, బహువచనంలో యూఎం. త్వం, యువాం, యూఎం, ఇది మనం నేర్చుకున్నాం. థర్డ్ పర్సన్ అంటే ఏమిటంటే, ఇక్కడ ప్రత్యేకించి రాయాలంటే మనం చెప్పక్కర్లేదు. మీరు ఇప్పుడు గమనించారు పైన మనం ఏ తత్ శబ్దం, తత్ శబ్దం, కిం శబ్దం, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ లోకి వస్తాయి. అంటే మీరు జనరల్ గా ఎలా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ చెప్పిన ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష శబ్దాలు, ఈ మధ్యమ పురుష శబ్దాలు తీసేస్తే మిగిలినవన్నీ కూడా ప్రథమ పురుష శబ్దాలే, థర్డ్ పర్సన్ శబ్దాలే. ఆల్ అదర్స్, హీ, షీ, ఇట్టు, కిమ్ము, అన్ని, కహ, అన్ని అందులోకి వస్తాయి అన్నమాట. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అందుకని సూచనగా ఏం రాశానంటే, ఆల్ ది అబోవ్ వర్డ్స్ అదర్ దాన్ ఇన్ మధ్యమ పురుష అండ్ ఉత్తమ పురుష వీ హ్యావ్ సీన్ అబౌవ్ ఆర్ ఇన్ ప్రథమ పురుష. పైనుంచి మనం మొదటి నుంచి ఈ శబ్దాలు చూసామని చెప్పుకొచ్చినవన్నీ కూడా ప్రథమ పురుషంలోకే వస్తాయి. ఇప్పుడు మనం ఏం చూసాము? శబ్దాలు చూసాము, కొన్ని శబ్దాలు చూసాము, వచనాలు చూసాము, పురుషాలు చూసాము. ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటిది ఒక వాక్యంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి క్రియ. ఇప్పుడు ఆ క్రియల్ని చూద్దాం. మనం క్రియల్ని ఎలా చదువుకున్నాం మనము? నౌ లెట్ us లుక్ ఇన్ టు ది యూస్ ఆఫ్ వర్బ్స్. ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ రిమైన్ ది సేమ్ ఇన్ ఆల్ జెండర్స్. ఎందుకంటే తింటున్నాడు, అదైనా తింటూనే ఉంటుంది, మగాడైనా తినడం అనే అంటాం. ఆ తినడం అనే క్రియ మారదు కదా. సో వెర్బ్ అనేది విత్ రిఫరెన్స్ టు జెండర్ మారదు, చేంజ్ ఉండదు. కానీ నెంబర్ తో మారుతుంది. వాడొకడు తింటున్నాడు, తింటున్నారు అంటాం కదా. సో ఆ తేడా నంబర్ తోటి తేడా వస్తుంది, కానీ వెర్బ్స్ లో, క్రియల్లో జెండర్ తోటి తేడా రాదు. అంటే నౌ వి లుక్ ఇంటు ది యూజ్ ఆఫ్ వర్బ్స్. ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ రిమైన్ ది సేమ్ ఇన్ ఆల్ జెండర్స్ బట్ చేంజ్ విత్ రిఫరెన్స్ టు ది నంబర్ అండ్ పర్సన్. పురుషాన్ని బట్టి కూడా. నేను తింటున్నాను, నువ్వు తింటున్నావు, వాడు తింటున్నాడు, ఇక్కడ కూడా ఆ తినడం అనేటువంటి వెర్బ్ ఫార్మ్ మారింది కదా. సో ది వెర్బ్ ఫార్మ్ చేంజెస్ విత్ రిఫరెన్స్ టు ది పర్సన్ అండ్ ది నంబర్. ఈ రెండింటిని బట్టి ఏ పురుషంలో ఉంది, ఏ వచనంలో ఉంది అనే దాన్ని బట్టి క్రియాపదం యొక్క రూపం మారుతుంది. జెండర్ని బట్టి ఏమి మారదు. అదే పదం మీకు అది స్త్రీలింగంలో అయినా అదే వస్తుంది, పుల్లింగంలో అయినా అది వస్తుంది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ గా మనం అస్ అనేటటువంటి ధాతువుని తీసుకుందాం. ప్రతి శబ్దము కూడా మూల ధాతు ఒకటి ఉంటుంది, దాన్ని మూల పదం అంటాం కదా.
ఇక్కడ అస్ అనే ధాతువులో నుంచి మనం అస్థి అనేటటువంటి వెర్బ్ మనం చూసాం. ఇది ఎలా ఫార్మ్ అవుతుందండి అస్థి అనేటటువంటిది? నేను మీకు కొంచెం అడ్వాన్స్డ్ కూడా కలిపి చెప్పేస్తున్నాను ఇక్కడే మీకు. అస్ అనే దాంట్లో చూడండి, వచనం మనం ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో చూస్తున్నాము. ఏ ధాతువుని చూస్తున్నాము? అస్ అనే ధాతువు అస్సే. ప్రత్యయం ఏమొస్తుంది? ఏకవచనంలో తిప్ అనే ప్రత్యయం వస్తుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. అంటే దీని ప్రత్యయాలు ఇలాగే ఉంటాయి. వీటి డీటెయిల్స్ మనం ముందుకెళ్లే కొద్దీ చాలా క్లారిటీ వస్తుంది. తిప్ తస్ జి అనేటటువంటివి మనకి ఫస్ట్ థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుషంలో మనకి ఈ ధాతువులకి తిప్ తస్ జి అనేటటువంటివి ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో వచ్చే ప్రత్యయాలు. ఈ తిప్ అనే ప్రత్యయం రూపం ఎలా ఏర్పడుతుంది అంటే అస్సులో ఉంటుంది. తిప్పులో మీకు ప్రయోగంలోకి వచ్చినప్పుడు ఈ పా కనపడదండి, పాపు వెళ్ళిపోతుంది అనమాట. అది కోడింగ్ కోసం వాడినటువంటి సంకేతం. అది అంటే తి మాత్రం మిగులుతుంది. అస్ ప్లస్ తి అస్థి అంచేత ప్రథమ పురుష ఏకవచనంలో అస్ అనే ధాతువు నుంచి వచ్చేటటువంటి క్రియాశబ్దం యొక్క రూపం అస్థి. అంటే ఏమిటి? ఎగ్జిస్ట్, ఉన్నది అని అర్థం. అంతే. అస్థి ఉన్నాడు, హీ ఈజ్ అనమాట. హీ ఈజ్, వాడు ఉన్నాడు అన్నట్లు అనమాట. సహ అస్థి అని అంటాం అట్లా. సో ద్వివచనంలో అస్సే ధాతువు మనకి అస్సు ధాతువు తస్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఎలా మారుతుంది అంటే అస్సులో ఉస్సు మిగులుతుంది. ఈ తస్సు ఏమవుతుందంటే ఈ సకారం ఎప్పుడైతే ఉందో అది విసర్గ కింద మారి తస్సు తహ అవుతుంది. ఉస్సు ప్లస్ తహ స్తహ అవుతుంది. అంటే ద్వివచనంలో స్తహ అంటే ఇప్పుడు మనం ఏషః ఏతౌ అన్నాం పుల్లింగంలో. ఏతౌ అన్నప్పుడు ఏతౌ స్తహ అని అంటాం అనమాట ద్వివచనం కనుక. అలాగే అస్సు ధాతువులో ప్రత్యయం జీ అంటారు. ఈ జీ అనేది అంతి అని కనిపిస్తుంది ప్రయోగంలో. అస్సులో ఉస్సు తీసుకుని అంతి కలిపితే సంతి అవుతుంది. అంచేత అస్ అనేటటువంటి మూల శబ్దానికి ధాతువుకి ప్రథమ పురుషంలో ఏకద్వి బహువచనంలో రూపాలు అస్థి, స్తహ, సంతి అని వస్తాయి. ఇక్కడికి ఇవాళకి ఆప్ చేద్దాం మనము. ఇక్కడ తరువాత మనం రేపు నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.